మీరు వారంలో ఎన్నిసార్లు చికెన్ తీసుకొస్తారో కామెంట్ చేయండి. నేను మాత్రం వారానికి ఒకసారి మాత్రం చికెన్ తీసుకొస్తా. ఎప్పుడు తీసుకొచ్చినా కిలో చికెన్ అయితే తీసుకొస్తా అన్నట్టు. ఆ కిలో చికెన్లకెళ్ళి అయితే పావు కిలో చికెన్ తీసి మిగిలిందైతే కర్రీ చేస్తాను. పావు కిలో చికెన్ని నేను ఎప్పుడైనా పిల్లలకు పకోడీ లెక్క చేసి అయితే పెడతా, పిల్లలు తింటారు. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ చేస్తుంటే మా బావ అన్నాడు కదా, కర్రీ మాత్రం బాగా వండాలి, నువ్వు ఒక వన్ డే ఒప్పుకుంటేనే వండు, లేకపోతే నేను వండేస్తాను అన్నాడు. లేదు బావ నేను వండుతా మంచిగానే వండుతా అని చెప్పిన. సరేలే బాగుండాలన్నాడు. సరే అని బాగా వండాలన్నాడు కదా అని నేనైతే పక్కకి మా బావ వెళ్ళిపోయాడు. నిన్నే వండుతాను కానీ వెళ్ళిపోయాడు. నేనైతే చికెన్ చేస్తున్నా, కర్రీ అంటుంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడకుండా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. మా బావనేమో చికెన్ కర్రీ బాగా వండమన్నారు. అయితే కొంచెం ఎసరు లెక్క పోద్దాం అనుకొని నేను నీళ్ళు పోసి ఎసరు పోసేసరికి అయితే ఏమైంది, ఎసరు అనేది కొంచెం ఎక్కువైపోయింది, కొంచెం లూజ్ అయిపోయింది. నా చికెన్ కస కర్రీ పోయి మన చికెన్ పులుసు లెక్క అయిపోయింది. తిడతాడేమో అని అనుకున్నా, కానీ ఒక మాట అంటే చికెన్ కర్రీ బాగుంది అన్నాడు. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే కానీ చికెన్ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఫస్ట్